దానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మేల్కొలుపు ప్రార్థన వీక్షకులందరికీ కూడా మరొక ఉదయకాల శుభములు తెలియచేస్తూ ఉన్నాం. అందరూ కూడా ప్రభు దయ వలన మన దేవుని యొక్క కృపను బట్టి వర్ధిల్లుచు మీ యొక్క అనుదిన లైఫ్ని, అనుదిన జీవితాన్ని చక్కగా చక్కబెట్టుకుంటూ ఉన్నారని నమ్ముతున్నాను. మరి అలాంటి ఒక చక్కనైన వెలుగువంతమైనటువంటి జీవితము ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలనేదే మా యొక్క ఉద్దేశము. మరి మనము కలిగి ఉన్నటువంటి ఆత్మీయత, మనం కలిగి ఉన్నటువంటి భక్తి, మనం కలిగి ఉన్నటువంటి భయభక్తులు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పటికప్పుడు వాటిని ఆలోచనయుక్తంగా వాటిని సాధన చేయాలి. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని సామెతల గ్రంథము 27వ వచనంలో రాయబడి ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నింటినీ కూడా శోధిస్తూ ఉంటారు. కాబట్టి మన ఆత్మీయత ఎలాగుందో ప్రతిరోజు మనం శోధించుకోవాలి, ప్రతి క్షణము శోధించుకోవాలి. ఉదయం లేవగానే మన యొక్క స్థితిగతులు ఏమిటో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి ఆ దీపము, ఆ ఆత్మ అనేటువంటి దీపము ఏ విధంగా వెలుగుతుందో చూడాలి. అది వెలుగుతూ అనేక మందికి వెలుగునిస్తూ ఉందా? వెలుగుతూ ప్రకాశమానంగా ఉందా? వెలుగుతూ తేజస్సును వదజలగలుగుతుందా లేదా చూడాలి. అంటే దేవుడు పెట్టినటువంటి దీపము ఈ ఆత్మ. కాబట్టి ఆత్మ యొక్క స్థితిగతులు ఏమిటి, ఆ ఆత్మ యొక్క పరిస్థితి ఏమిటి మనం చూసుకోవాలి. ఎందుకంటే అది ఆరిపోవడానికి అవకాశం ఉంది, మరి వెలుగు సనగిలడానికి అవకాశం ఉంది, మసి బారడానికి అవకాశం ఉంది, లేదా శత్రువు వచ్చి దాన్ని ఆర్పివేయడానికి అవకాశం ఉంది, విరోధి వచ్చి దాన్ని మరి పాడు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క ఆత్మదీపం అనేది ఎలాగుందో ప్రతిరోజు మనం పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఈ వాక్యము ప్రతిరోజు నీకు అందించబడడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు ఉంచినటువంటి ఈ దీపము అనేటువంటి ఆత్మను నీవు ఎలా చూసుకుంటున్నావు? అది అంతరంగములను శోధిస్తుందంట. ఆ దీపం ఏం చేస్తుందంటే అంతరంగములను శోధించేటటువంటి ఒక శక్తిని కలిగి ఉంది. కాబట్టి మన అంతరంగ సంగతులు, అంతరంగ క్రియలు, అంతరంగంలో మరి ఉన్నటువంటి ఆలోచన విధానములు, ప్రవర్తన సరళి, మనం చేసేటటువంటి ఆలోచనలు, తంత్రములు, కుతంత్రములు, ఇవన్నీ కూడా అది శోధించేదిగా ఉంటుంది. ఎక్కడైతే తంత్రములు, కుతంత్రములు కలిగి ఉంటామో ఆటోమేటిక్గా ఈ దీపం యొక్క స్థితి మసగబారిపోతున్నట్టు అర్థం. మసగబారిపోతూ ఉంటుంది. ఆ కుట్రలు, కుతంత్రములు, ఈ ఆ విధమైనటువంటి నడవడిక ఆ దేవుడు పెట్టినటువంటి ఆ దీపానికి సూట్ అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. మనము ఆ దీపపు వెలుగును తేటగా వెదజల్లుట యందు సరైనటువంటి విధానంలో ఉన్నామా? మన అంతరంగము సరైనటువంటి పద్ధతిని కొనసాగిస్తుందా లేదా అని పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతో ఎంతో ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు ఇవ్వబడినటువంటి ఈ జీవితం, నీకు ఇవ్వబడినటువంటి ఈ బ్రతుకు, నీకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఆత్మ, ఇదంతా కూడా మరి సరైన రీతిలో ప్రకాశమానమైనటువంటి దీపం మాదిరిగా ఉండాలి. అది అంతరంగములను శోధిస్తుందంట. అంటే నీ ప్రతి అడుగును శోధిస్తుంది, నీ ప్రతి ఆలోచనను శోధిస్తుంది, నీ హృదయపు తలంపులను శోధిస్తుంది, నీ మనసు చేసేటటువంటి ఆ యొక్క మరి ఆలోచనని అది శోధిస్తూ ఉంటుంది. కాబట్టి సరైన రీతిలో మన యొక్క అంతరంగం ఉండాలి, సరైన రీతిలో మన యొక్క ఆలోచన ఉండాలి, సరైన రీతిలో మన హృదయం ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మీరు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్న దేవుడు పెట్టినటువంటి ఈ ఆత్మ అనేటువంటి దీపము ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకోండి. అది ఇంకా వెలుగుతుందా? దాన్ని చక్కగా మరి వెలిగించి ఆ వెలుగును అనేక మందికి పంచే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోండి. ఆ వెలుగు అనేక మందికి వెలుగునిచ్చే విధంగా ఉందా లేదా ఒకసారి పరిశీలన చేసుకోండి. ఆ దీపము మసకబారిపోతుందా? మసకబారిపోయే స్థితిలో ఉంటే కనుక వెంటనే తీసి ఆ మసకబారిపోతున్నటువంటి ఆ మసి అంతటిని కూడా శుభ్రంగా మరి కడిగి ఆ దీపమునకు ఏ విధంగా అయితే మళ్ళా ఆ స్థితిని మరి ఏర్పాటు చేస్తూ ఉంటారో అలాగా మసకబారిపోతున్నటువంటి నీ ఆత్మదీపమును నువ్వు వెంటనే ఆ మసి అంతటిని తుడిచివేసి తేటగా శుభ్రంగా శుద్ధీకరణ చేసుకోవడానికి ప్రయత్నించి ఇలాగ ప్రతిరోజు నీ డైలీ లైఫ్లో ఇది భాగం అయిపోవాలి. డైలీ లైఫ్లో
ఇదొక అనుదిన దినచరిగా మార్చబడాలి. దినచరిగా మార్చబడాలి. ఎందుకంటే ప్రతిరోజు ఏ విధంగా అయితే మనము ఈ మొబైల్ని చూసుకుని ఆ మొబైల్ సరిగ్గా ఉందా లేదా, మన ముఖం అద్దంలో చూసుకుని అద్దంలో అందంగా ఉందా లేదా, మన జుట్టు సరిగ్గా ఉందా లేదా, ఇలాగా మనకు సంబంధించినవన్నీ కూడా ఎలా చూసుకుంటూ ఉంటామో అలాగే మన దీపము ఎలా ఉందో చూసుకోవాలి. ఆత్మ దీపము ఏ విధంగా పనిచేస్తుందో చూసుకోవాలి. ఈ ఉదయముననే ఆ ఆత్మ దీపము వెలుగుతున్న దానిని సరైన రీతిలో సెట్ చేసుకొని నీ రోజుని ప్రారంభించు. ఆ దీపము నీకు త్రోవ చూపిస్తుంది, ఆ దీపము నీకు ఆలోచన చెప్తుంది, ఆ దీపము నీకు మరి నిర్దేశము చేసి నేను భవిష్యత్తు వైపు అడుగులు వేయిస్తుంది. దేవుడు నేను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తా. దగల తండ్రి, కృపగల దేవా, నీ మాటల ద్వారా బలపరిచిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు. ఈ ఉదయకాలపు మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు. ఇదిగో ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి, వారి యొక్క ఆత్మదీపములను వెలిగించండి. అనేక మందికి ప్రకాశమానమైన వెలుగును పంచే నీ ఆత్మీయ బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా తీర్చిదిద్దమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు వారి నామమున బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.